ఒక రైతు బిడ్డ, ఫ్రీడమ్ ఫైటర్ సుంకరి రామయ్య గారి కుమారుడు కెరీర్‌లో అనుకున్న లక్ష్యాన్ని ఎంచుకొని కల్నల్ డాక్టర్ సుంకరి శ్రీనివాసరావు శిఖర స్థాయికి చేరుకోవడం వేరు, శిఖరమంత స్ఫూర్తిని రగిలించడం వేరు. 2 యాంగిల్స్ ఉంటాయి. మీరు మీ కెరీర్‌లో శిఖర స్థాయి చేరుకున్నారు. శిఖరం అంతా అంటే ఆ స్థాయి స్ఫూర్తిని రగిలించి అంటే మొదటి దాంట్లో కృషి పట్టుదల ఉంటుంది. రెండవది అనుకున్నటువంటి లక్ష్యాన్ని నిర్దేశించినటువంటి ఆశయం వైపు అడుగులు వేయడం. ఈ ప్రయాణం, ఈ లక్ష్యం అంటే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరినట్లే భావిస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీరు ఈ ఛానల్‌ని పిలిచి మాకు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. మాది ఒక నల్గొండ జిల్లా మునగాల మండలం విజయరావుపురం అనే చిన్న కుగ్రామం నుంచి అంచెలంచెలుగా విద్యాభ్యాసం చేసుకుంటూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యే ఆయుధంగా భావించి విద్యను అభ్యసించి ఆర్మీలో ఉన్నత స్థానంలో ఎదిగి ఈరోజు సమాజంలో మీ ముందుండడం చాలా గొప్ప గర్వకారణంగా ఫీల్ అవుతున్నా. నల్లగొండ జిల్లా అనేది ఒక విప్లవాల కిల్లా. మా ఫ్యామిలీ ఒక స్వాతంత్ర ఉద్యమం నుంచి వచ్చిన నేపథ్యం. ఫాదర్ ఒక ఫ్రీడమ్ ఫైటర్గా, కమ్యూనిస్ట్ లీడర్గా ఉంటూ తను చదువుకోలేదు. ఆ రోజు రజాకార్ల తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం కంటే ముందు మా విలేజ్ ఆంధ్రాకు తెలంగాణకు బోర్డర్లో ఉంది కాబట్టి స్వాతంత్ర సమరంలో కూడా పాల్గొన్నారు. సో కొద్ది కాలం రాజమండ్రి జైల్లో ఉండి రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని మళ్ళీ జైలు పాలయ్యి ఆయన ఒక సమర్థవంతమైన నాయకుడిగా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసి దళంలో పనిచేశారు. ఓకే. సో అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన నేను నాకు దేశ రక్షణలో మనవంతు భాగంగా సేవ చేయాలనే ఉద్దేశంతో నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ మధ్యలోనే ఆపి నేను దేశ రక్షణ రంగంలో ఒక సోల్జర్గా జాయిన్ అయ్యి ఈ అంచెలంచెలుగా ముందుకెళ్తూ నేను ఒక కల్నల్ స్థాయిగా ఎదిగి దాని తర్వాత కూడా మీరు అన్నట్టుగా శిఖర స్థాయి చేరుకున్న తర్వాత కూడా నాలో ఏదో చిన్న అసంతృప్తి. మనము దేశం కోసం ఇన్ని సంవత్సరాలు 32 సంవత్సరాలు సేవ చేశాం, కానీ మన పుట్టిన ఊరికి మన ప్రదేశానికి ఎంతో కొంత మన యువతకు సేవ చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ది సోల్జర్స్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థని స్థాపించి మనం ఈరోజు తెలంగాణలో నలుమూలలో ఉన్న యువతకి ప్రోత్సహించి భారత రక్షణ రంగంలో అవకాశాలను కల్పించి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కొరకు వాళ్ళకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ భారత రక్షణ రంగంలో మన వంతు పాత్రగా దేశాన్ని రక్షించాలనే ఒక సంకల్పంతో యువతను తయారు చేస్తూ నా సంకల్పం ఒక 10,000 మంది యువకుల్ని భారత రక్షణ రంగంలో చేర్పించాలనే ఉద్దేశంతో ఈ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నేను ఈరోజు మన యువతకు ప్రోత్సహించి ఒక ఎన్జిఓ ద్వారా సేవలు చేస్తున్నాను సార్. శ్రీనివాసరావు గారు, సరే మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఆర్మీ వైపు వెళ్ళారంటున్నారు, ఇండియన్ ఐఎంఏ. సో మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి? అసలు ఇంటర్ తోటే క్లోజ్ చేశారా? తర్వాత అకాడమిక్ సైడ్ డిగ్రీ? మీరు ఇనిషియల్గానే మీరు నాకు ఒక నా బిరుదుని కూడా డాక్టర్ అనే బిరుదుని కూడా సో పిలిచారు కాబట్టి నేను ఇంటర్తో నా చదువు ఆపలేదు. నా విద్యాభ్యాసం ప్రాథమిక విద్యాభ్యాసం ఓన్లీ మా ఊర్లో జరిగింది. దాని తర్వాత మా బావగారైన మా పుల్లయ్య గారి ప్రోత్సాహంతో ఆయన హైదరాబాద్లో ఉంటుంటే ఆయనతో పాటు సెకండరీ స్కూల్కే ఎడ్యుకేషన్కి నేను హైదరాబాద్ రావడం, 10th ఇంటర్మీడియట్ వరకు హైదరాబాద్లోనే చదవడం. సో దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయ్యి కొద్ది రోజులు ఊళ్ళోనే ఉండి దాని తర్వాత మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఈ అవకాశం కొరకు నేను తోడ్పడడం, ముందుకు రావడం, సో ఆర్మీలో సేవ చేయాలనే ఉద్దేశంతో నేను జాయిన్ కావడం జరిగింది సార్. వాట్ ఇయర్ సార్? వెన్ డిడ్ ద ఇయర్? నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసి 1988లో జాయిన్ అయ్యాను సార్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 19 నేను 1988లో యు జాయిన్డ్ ఇన్ ఇండియన్ ఆర్మీ. ఓహ్ నైస్. సో నేను తక్కువ ఏజ్లోనే నేను ఆర్మీలో జాయిన్ అయ్యి దేశ రక్షణ రంగంలో నా వంతు బాధ్యతగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని
అయితే నాకున్న స్పిరిటు, నాకున్న టాలెంట్ వల్ల నేను యాక్చువల్‌గా స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యాను. ఓహో! ఐసీ స్పోర్ట్స్. ఆ! సో, నేను కాలేజీలో ఉన్నప్పుడే యూనివర్సిటీకి రిప్రజెంట్ చేశాను. ఓహ్! మన నైస్. జిల్లాకి రిప్రజెంట్ హ్మ్. చేశాను. మన హ్మ్. రాష్ట్రానికి రిప్రజెంట్ చేశాను. హ్మ్. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో, బాడీ బిల్డింగ్ విభాగంలో. ఓకే. సో, మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాం కాబట్టి కబడ్డీ అనేది మన ప్రాథమిక క్రీడ. ఓహో! అంటే సో మీకు స్కూలు స్థాయి నుంచే క్రీడల పట్ల ఆసక్తి ఉండేదా? ఎగ్జాక్ట్‌లీ. నా ఓహ్! నా నా కాలేజ్ ఇంటర్మీడియేట్ కాలేజీ రాంభద్ర జూనియర్ కాలేజ్ అని ఓహో! ఎల్‌బీ స్టేడియం చాలా దగ్గర ఉండేది. హుహు. సో, కబడ్డీ కోర్ట్ పక్కనే జిమ్ ఉండేది. ఓహో! సో, నైస్. దాని ద్వారా నేను చిన్నప్పటి నుంచే ఇంటర్ కాలేజీలోనే నేను ఛాంపియన్‌గా ఓకే. యూనివర్సిటీ ఛాంపియన్ అయ్యాను. తద్వారా నేను ఆర్మీలోకెళ్ళిన తర్వాత నా భవిష్యత్తు అంతా మారిపోయింది. ఓహ్! నైస్. సో, ఆ! నా గురువులు నాకు ఆర్మీలోకెళ్ళిన తర్వాత ఈ మెళకువలు నేర్పించి ఒక కరుణమల్లేశ్వరి మన తెలంగాణ బిడ్డైనా నాకంటే చాలా జూనియర్ ఆమె. ఓకే. ఆ! సో, ఆమె కంటే ముందు గురువినాయుడు అలా చాలామంది అర్జున వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉన్నారు హ్మ్. కాబట్టి హ్మ్. హ్మ్. సో, అలాగే నాకు కూడా వాళ్ళ ప్రోత్సాహంతో భారత రక్షణ రంగంలో మా కోచ్‌లు హ్మ్. ఇండియన్ టీమ్ స్థాయిలో ఉండేవాళ్ళు. ఓహో! నైస్. ఆ! సో, ఉన్నారు కాబట్టి నాకు నా నా ఇంట్రెస్ట్‌ని, నా ఫిజిక్‌ని చూసి వాళ్ళు నాకు ఇంకా అడ్వాన్స్ ఎంకరేజ్ ట్రైనింగ్ చేశారు. ఇచ్చిన ఓకే. తర్వాత ఓకే. నేను 2 ఇయర్స్‌లోనే నేషనల్ ఛాంపియన్ కాగలిగాను. ఓహ్! నైస్. సో, బై 1990 ఐ ఆ! బికమ్ ఏ నేషనల్ ఛాంపియన్. ఓహ్! నైస్. ఏది ఆర్మీలోనే. ఆర్మీ నుంచి కాదు మొత్తం ఆల్ ఇండియాలో. ఆల్ ఇండియాలో. ఓకే. ఆల్ ఓకే. ఇండియాలో. శ్రీనివాసరావు గారు యాక్చువల్లీ అంటే ఆర్మీ అనేది ఒక డిఫరెంట్ అంటే మన ఫ్యామిలీస్ ఇక్కడ ఎంతసేపటికి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెక్యూర్ జాబ్స్ అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. యాక్చువల్లీ హూ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ యూ జాయిన్ టువార్డ్స్ ఇండియన్ మిలిటరీ ఆర్మీ అకాడమీ? సీ నేను ఇక్కడ కాలేజీలో చదువుకున్నప్పుడే నాకు సికింద్రాబాద్ మిలిటరీతో సంబంధాలుండేవి. వాళ్ళతో గేమ్స్ ఆడేవాళ్ళం. ఓహో! ఆ! అలాగే మా విలేజ్ గూడా నేపథ్యంలో నాకంటే ముందుగా ఇద్దరు సైన్యంలో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు అప్పుడు ముందుండేవారు. వాళ్ళు ఓహో! ఆల్రెడీ సైన్యంలో ఉన్నారు. ఆహా! సో, వాళ్ళ ప్రోత్సాహం ప్లస్ మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా హ్మ్. హ్మ్. ఒక పటిష్టమైన కమ్యూనిస్టు భావాలున్న ఫ్యామిలీ. ఓకే. సో, ఓకే. స్వాతంత్ర పోరాట ఆహా! భావాలున్న ఫ్యామిలీ గాబట్టి ఎంతసేపటికి ఏదో యాహ్! ఆ! సో, ఆ త్యాగం. ఆ భావాలతోటే హ్మ్. నేను గూడా ఆర్మీలో జాయిన్ గావాలి. దేశ రక్షణలో యూనిఫార్మ్ ఏసుకోవాలి. హ్మ్. సో, అనే ఒక సంకల్పంతోటి జాయిన్ అయినా. అయితే ఇంకోటేందంటే నాకు ఆర్మీ ఎందుకు అవకాశం ఇచ్చిందంటే స్పోర్ట్స్ కోటాలో అవకాశం ఇచ్చింది. ఓకే. స్పోర్ట్స్ కోటాలో మీరు సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయ్యాం. ఓకే. సో, ఇంత మంచి ఉద్యోగము, యూనిఫార్మ్ ఉద్యోగము, హ్మ్. దూరమైనా పర్వాలేదు. మన భారతదేశంలోనే గదా! బయట ఎక్కడ లేము అవునవును. గదా! సో, అనే ఒక ద ద దృఢ సంకల్పంతోటి జాయిన్ కావడం జరిగింది. ఓకే. ఓకే. సో, అలా ఎళ్ళిన తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత ఆర్మీ మనకు దూరం నుంచి చూస్తే చాలా డిఫరెంట్‌గా కనిపిస్తది. అవును. కానీ ఎందుకంటే మన దక్షిణ భారతదేశంలో మనం కిందిగా ఉన్నాం. అవును. మనకెప్పుడు సైన్యానికి ఎక్కువ మనతోటి అనుబంధం లేదు. కొంచెం అయన్నీ సో, గూడా క్యాంప్స్ మనకు అన్నీ. మొఘల కాలం నుంచి తీసుకుంటే ఆఫ్ఘన్‌లు, మొఘళ్ళు అవును. ఈ అటాక్ అంతా ఈవెన్ బ్రిటిషర్స్ గూడా మనకు తెలంగాణకి ఎక్కువ అవును. సంబంధం లేదు. అవును. ఎందుకంటే నిజాం పరిపాలించిండు కొంచెం కాబట్టి. అవునవును. మనకు సో, అలాంటి నేపథ్యంలో మనకు ఆర్మీ మీద అవగాహన లేకపోవడం వల్లనే మనం ఆర్మీ ఒక కెరియర్‌గా ఎంచుకోలేకపోయామనే ఐసీ. ఓకే. భావంతోటే నేను ఈరోజు ఎన్‌జీఓని గూడా స్థాపించడం కారణం అదే. ఓకే. ఓకే. సో, ఆర్మీ దూరం నుంచి చూస్తే చాలా డిఫరెంట్‌గా కనిపిస్తది. వెన్ యూ ఆర్ ఇన్ ద ఫీల్డ్, వెన్ యూ ఆర్ ఫీల్డ్ ఇన్‌సైడ్. ఎంటరింగ్ సో, ఇట్స్ ఎ ఆర్మీ. వండర్‌ఫుల్ ఆర్గనైజేషన్. యాహ్! యెస్. ఒక ఆ! అన్నని, ఒక తండ్రిని, ఒక తల్లిని, ఒక తమ్ముడిని, ఒక మొత్తం కుటుంబాన్ని మర్చిపోయి గూడా నువ్వు త్యాగం చేసే అక్కడుంటావు. ఎమోషన్స్ అన్నీ గూడా. నీకు హ్మ్. అందరూ ప్రతి దూరం. ఒక్క సంబంధంలో ఉన్న భావం ఉన్న వాళ్ళందరూ నీకక్కడ అన్నల్లాగా ఉంటారు. ఒక పేరెంట్స్ అంతా లాగా ఒక ఉంటారు. ఫ్యామిలీ సీనియర్ మాదిరి ఆఫీసర్స్ ఉంటారు. పేరుగా ఉంటారు. సో, చాలా బాగా చూసుకుంటారు. వివిధ భాషలు, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళైనా అవునవును. గానీ, మనది భారతదేశం. భారత యెస్. సైన్యం. మన దేశం కోసం మన పోరాడుతున్నాం. మాతృభూమి అక్కడ కోసం ఒక ఏదో క్యాస్ట్ చేయాలి. గానీ, హ్మ్. ఒక రిలీజియన్ గానీ, ఎలాంటిది ఒక ఉండదు. డిస్క్రిమినేషన్ అనేది ఏమి ఉండదు. యెస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Thank you so much for supporting us. Keep supporting. Don't forget to subscribe. Bye bye. Take care.